హలో, నమస్తే అండి. అందరు బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. మీరు అందరు బాగుండాలని కోరుకుంటున్నాం. నేనైతే ఇవి కాటన్ నేరేడు చెట్లు తెచ్చానండి. ఇవి కాటన్ నేరేడు, వాటికి మొగ్గలు అయితే ఉన్నాయండి. కాటన్ నేరేడు, మరి ఇది మామూలు నేరేడు అండి. ఈ చెట్లు మాత్రం ఆన్లైన్ తెచ్చాను. తెప్పించి సంవత్సరం అయిందండి. ఏం ఖాతా లేదు, పూతలేదండి దీనికి. వీటికి మాత్రం ఈ రెండు చెట్లు నిన్ననే మళ్ళీ రీపాటింగ్ చేశానండి. ఇది మాత్రం మొత్తం ఇది ఇది యాపిల్ బేర్ అండి. అది ఇది తెల్ల నేరేడు. మొత్తం ఇలా అంటే నేను ఒకదాన్ని ఇవి మాత్రం ఈ బెండలు ఉన్నాయి, దీంట్లోంచి తీసేసి వేరే చెట్టు పెడదాం. ఇది బత్తాయి అండి, బత్తాయి చెట్టు. ఇక్కడ నర్సరీని తీసుకొచ్చామండి బత్తాయి చెట్టు. మళ్ళీ జామ చెట్టు అండి, దీనికి 2 జామకాయలు ఉన్నాయి. చూడండి, దీని 2 జామకాయలు ఉన్నాయి. జామకాయలు ఉన్నాయండి. మరియు మొగ్గలు కూడా ఉన్నాయండి. మొగ్గలు ఇది బాగా నచ్చిందండి నాకు ఈ చెట్టు అయితే. మొత్తం నిన్ననే పెట్టానండి మొత్తం తీసి. ఇంత స్వీట్ జామ అని చెప్పారండి. ఇక్కడ మాత్రం ఇది కాకరకాయ చెట్టు ఉంటే తీసి వేరే దాంట్లో పెట్టానండి. దీనికి ఏందో వచ్చేదండి, ఏదో ముడత వ్యాధి వచ్చిందండి. ఇది కరివేపాకు చెట్టు నేను కుండీలో తీసి కింద పెట్టాను. ఇది మాత్రం మల్లె చెట్టు చాలా పైకి ఎగుతుంది. మొద్దండి మల్లె చెట్టు, తీగ మల్లె చెట్టు అది. ఇవి మాత్రం మెంతులు అండి. ఇక్కడ చిన్న ఒక చెట్టు మూసిందండి వేరే టబ్లో. యూకే నుండి తీసుకొచ్చానండి చామంతిలు. అయితే అన్ని గింజలేసి ఒక్కటి ఉంచాను అక్కడ. ఇది ఆ తోటకూర అండి. ఇది మాత్రం ఇది దానిమ్మ అండి, దానిమ్మ. అది మిర్చి మందారం అండి. అది మిర్చి మందారం. ఇది దానిమ్మకు నిన్ననే కొంచెం దగ్గరికి వేసి కట్టానండి. వీటికి మొగ్గలు అవుతున్నాయి. ఇవి మిర్చి మందారం అండి. మిర్చి మందారం బాగా ఎత్తైందండి. దీనికి కొంచెం ఒక తాడు కట్టాలండి. ఇక కట్టేసుకుంది, కట్టలేదు, వదిలిపెట్టాను. ఒక తాడు కట్టాలి దీనికి. ఇవి మాత్రం బెండలు అండి, బెండలు. ఇవి మొత్తం కూరగాయలు దాంట్లో వేసేసి మొత్తం దాంట్లో నానబెట్టి ఒక 3 days తర్వాత మేము చెట్లకు పోస్తామండి. అది మళ్ళీ అవి కూరగాయలు అయ్యి అన్న గుజ్జు మొత్తం మనకు మట్టిలో వేస్తే మట్టి అవుతుందండి. మట్టి అవుతుందండి. ఇది కరివేపాకు చెట్టు చూడండి, దానికి వేస్తుందండి. అసలు ఇది వేసండి. ఇది ఎండిన పెంట ఉంటుంది కదండి, అది ఎరువు, అది వేసండి, బాగా వస్తుంది. ఇంకా దీంట్లో కూడా నేను నానబెట్టి ఉంచానండి కూరగాయలు. మొత్తం ఈ నీళ్ళు మొత్తం దాంట్లో 1:2 రేషియోలో మొత్తం కలిపేసి మొత్తం చెట్లకు పోస్తుంటాను. ఇది చెట్టు అండి, యూకేని తీసుకొచ్చింది. చామంతుల్లో ఒక్కటి మొలిచిందండి. చూడాలి ఏం పువ్వు అవుతుందో ఏమో. చాలా గింజలు వేసాను చామంతులు, ఎండిన చామంతులు తీసుకొచ్చా. బొకేలు ఉంటాయి కదండి, అవి బొకేలు తీసుకొచ్చి దీంట్లో ఎండబెట్టి వేసాను, ఒకటి మొలిచింది. కనకాంబరాలండి ఇవి. గుత్తులు పూస్తాయండి కనుక. దీంట్లో పుదీనా వేసానండి. పుదీనా మాత్రం బాగానే వస్తుంది, చాలా బాగా వస్తుంది.